వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థాయికి దిగజారుతోంది. ఇది ఎవరో అన్న మాట కాదు, ఏకంగా దేశ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంగీకరించిన నిజం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.4% పరిమితమైంది. గత 4 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువ వృద్ధి రేటు. మరోవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి. వారం మొదట్లో 68 మార్కును క్రాస్ చేసిన రూపాయి మారకం విలువ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటనలతో కోలుకుంది. ఇప్పుడు అందరి నోట బంగారం మాటే. బంగారంపై మోజు తగ్గించుకోండంటూ సాక్షాత్తు దేశ ప్రధానే ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు రూపాయి పతనం కారణంగా బంగారం ధర మళ్లీ ఆల్ టైమ్ హై రేటును తాకింది. బంగారం ధరలపై ఫోకస్ స్టోరీతో పాటు ఇతర బిజినెస్ వార్తలతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. 6 రోజుల్లో 6,000 పెరిగిన బంగారం, 60% తగ్గిన జ్యువెలరీ సేల్స్. దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, పెట్రోల్ ఉత్పత్తుల వాడకం తగ్గించుకోవాలని ప్రధాని సూచన. ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు, ప్రధాని హామీతో పాజిటివ్గా క్లోజ్ అయిన సెన్సెక్స్. రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ, బ్యాలెన్స్డ్ ఫండ్స్ తో పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్. పుత్తడి పరుగులు పెడుతోంది. 25,000 రూపాయల స్థాయికి పడిపోయి అందర్నీ ఊరించిన పసిడికి మళ్లీ రెక్కలొచ్చాయి. 2 నెలలుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు 34,000 రూపాయల స్థాయికి చేరుకున్నాయి. గత దీపావళి సీజన్లో నమోదైన ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి 35,000 రూపాయలను తాకే దిశగా పరుగులు పెడుతోంది పసిడి. రూపాయి బలపడితే తప్ప బంగారం ధరలు తగ్గని పరిస్థితి లేదంటున్నాయి బులియన్ వర్గాలు. గోల్డ్ రేటు ఫ్లక్చువేషన్స్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ చూద్దాం. గోల్డ్ ఇప్పుడు వర్తకులకే కాదు, సామాన్యులకు వ్యాపార వస్తువు అయిపోయింది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో కస్టమర్లు రివర్స్ గేర్ వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మోజుపడి బంగారాన్ని కొన్న సగటు జీవి బంగారం ధరలు కొండనెక్కి కూర్చోవడంతో కొనడం కంటే అమ్మడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దాచుకున్న బంగారాన్ని కూడా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సేల్స్ మాట పక్కన పెడితే పాత బంగారం కొనక తప్పని పరిస్థితుల్లో పడ్డాయి జ్యువెలరీ షో. తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 నెలలుగా క్షీణిస్తూ వస్తోంది. రోజు రోజుకు దిగజారుతున్న రూపాయి విలువతో బంగారం కొండెక్కి కూర్చుంటోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూపాయి మారకం విలువ 68 రూపాయలను దాటడంతో బంగారం దిగుమతులపై అధిక భారం పడుతోంది. కరెంట్ ఖాతా లోటును కట్టడి చేసేందుకు బంగారం దిగుమతులపై పన్ను భారాన్ని మోపడంతో దిగుమతులకు కళ్లెం పడింది. 1% ఉన్న పన్నును 10% పెంచడంతో బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. దీనికి తోడు రూపాయి క్షీణతతో పుత్తడి దిగుమతులు మరింత భారమై పసిడి ప్రియమైందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. నెల రోజుల్లో దాదాపు 6,000 రూపాయల దాకా పెరిగిన పుత్తడి మరింత జోరుగా పరుగులు పెడుతోంది. 34,000 రూపాయలకు ఎగబాకి పుత్తడి ప్రియులను కలవరపెడుతోంది. అందినట్టే అంది అందకుండా పోతున్న పసిడిని పట్టుకోలేక కొనుగోలుదారులు ఊసూరుమంటున్నారు. ఇటు కొనుగోళ్లు లేక జ్యువెలరీ షోరూంలు కూడా వెలవెలబోతున్నాయి. శ్రావణ మాసంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా అయిపోతుండటంతో వచ్చే పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని కళకళలాడాల్సిన షోరూంలు పెరిగిన ధరలతో బోసిపోయాయి. సేల్ వచ్చి రియల్ గా చెప్పాలంటే చాలా తక్కువ ఉంది సేల్. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంకి ఇంకా ఈ శ్రావణ మాసం కొనేవాళ్ళు కొద్దిగా తక్కువే. ఎందుకంటే శ్రావణ మాసం పెళ్లిళ్ళు 50% అయిపోయింది. పెళ్లిళ్ళ కంటే బిఫోర్ కొన్నారు. సో శ్రావణ మాసం మనకి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి సేల్ అనేది ఆల్మోస్ట్ అయ్యింది. కాకపోతే జనరల్గా కొనుక్కునే సేల్ వచ్చి చాలా వరకు తగ్గిపోయింది. జూన్లో 25,000 రూపాయల స్థాయికి పసిడి చేరినప్పుడు చాలా మంది అప్పులు చేసి మరీ బంగారాన్ని కొన్నారు. దుకాణాల ముందు గంటలు గంటలు క్యూలో నిల్చుని మరీ పుత్తడిని కొనుగోలు చేశారు. అప్పుడు తక్కువ ధరకు బంగారాన్ని కొన్న వారిలో చాలా మంది ఇప్పుడు బంగారాన్ని అమ్మేస్తున్నారని జ్యువెలరీ షాప్ యజమానులు చెప్తున్నారు. మామూలు రోజుల్లో 10% బంగారం అమ్మకాలకు వచ్చేవని, ఇప్పుడు 60% లావాదేవీలు అవేనని జ్యువెలరీ షోరూం యాజమానులు వాపోతున్నారు. జూన్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరగగా ఇప్పుడు అదే స్థాయిలో అమ్మకాలు పడిపోయాయని తెలిపారు. గోల్డ్ రేటు బాగా పెరిగింది కదా, మనకి డబ్బులు వస్తాయి. ఏదో కొంతమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ గోల్డ్ ఇచ్చేస్తే మనకి మంచి రేటు వస్తుందని చెప్పి అలాంటి వాళ్ళు షోరూంలో వస్తున్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. రేటు ఎంత పెరిగినా తగ్గినా అది వేరే విషయము.
మనం చెప్పిన ప్రకారం వాళ్ళకి ఏమైతే మనం చెప్పుంటామో, ఎప్పుడైనా మీరు ఎక్స్చేంజ్ కావాలంటే 916 హాల్ మార్క్ అయితే వెయిట్ టు వెయిట్ వస్తుంది. అలాగే మనీ కావాలంటే ఎంత పర్సంటేజ్ 10% తగ్గించేసి మనీ ఇస్తామని చెప్పుంటాము. అది గోల్డ్ రేటు ఎంత పెరిగినా తగ్గినా సరే ఆ రోజు రేటు ప్రకారం మనం చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకోసం కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇలా గోల్డ్ ఇచ్చేసి మనీ కావాలని చెప్పి చాలామంది వస్తున్నారు. మామూలు రోజుల్లో సీఎంఆర్ గ్రూప్ కు చెందిన 6 అవుట్లెట్లలో రోజుకు సగటున ₹1 కోటి వ్యాపారం జరగగా ఇప్పుడది సగానికి పడిపోయిందని సీఎంఆర్ గ్రూప్ తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి 70% కొనుగోళ్లు పడిపోయాయని కుందన్ జ్యువెలర్స్ కూడా తెలిపింది. దిగుమతి చేసుకున్న బంగారంలో 20% ఆభరణాల రూపంలో ఎగుమతి చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ నిబంధన పెద్ద అడ్డంకిగా మారిందని బంగారు వర్తకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు 20% బంగారాన్ని కస్టమ్స్ అధికారుల వద్ద గ్యారంటీగా పెట్టాలని చెప్పినా ఎక్కడ ఎలా నిల్వ చేయాలనే దానిపై స్పష్టత లేదన్నాయి. దీంతో నెల రోజులుగా ముడి బంగారం దిగుమతులు అసలే లేవని అన్నారు. But for the last 1.5 months, we did not import any gold. India did not import almost zero gold. And when India stopped importing, the dollar was 59. And last couple of days back, the dollar touched 69. So why is the government blaming the gold imports for the fall of Indian rupee? So we didn't import in the last 1.5 months. Then still the rupee went down. So it also means there are a lot of other reasons for the fall of rupee, not just gold. And looks like the government is only after gold. So they should understand that they are affecting the sentiments of the people, because it is in the blood of Indian people to buy gold jewelry, and it's a request to the government not to intervene with the sentiments of the people and come out with other policies of gold deposit schemes and other things. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ₹34,000 కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర ₹32,500, కిలో వెండి ధర ₹56,000. ప్రభుత్వ విధానాల వల్లే స్మగుల్ గోల్డ్ మార్కెట్లో హల్చల్ చేస్తోందని బంగారం వర్తకులు ఆరోపిస్తున్నారు. బంగారం దిగుమతులు సరిగా లేకపోవడంతో అడ్డదారిలో బంగారాన్ని దిగుమతి చేసుకుని ఇష్టానుసారంగా తక్కువ ధరలకే బంగారాన్ని అమ్మడంతో తమ వ్యాపారం పూర్తిగా నష్టపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రూపాయిని బలపరచలేకపోతే బంగారం అందని ద్రాక్షలా మిగులుతుందంటున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థకు కారణాలేంటో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని దేశ ప్రధానితో పాటు ఆర్థిక మంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ వచ్చే వారం పదవి విరమణ చేయబోతున్న రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న బిజినెస్ న్యూస్ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. డాలర్తో రూపాయి మారకం విలువ కాస్త బలపడింది. 2 నెలలుగా ఆందోళనకర స్థాయిలో పడిపోతూ వస్తున్న రూపాయికి కాస్త బ్రేక్ పడింది. ₹68 దాటి పరుగులు పెట్టి ఆల్ టైమ్ హైని టచ్ చేసిన రూపాయి ₹65.70కు చేరుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగంతోనే రూపాయి బలపడిందని చెప్పవచ్చు. ఆర్థిక వృద్ధి రేటు పుంజుకుంటుందని, రూపాయి పతనాన్ని కట్టడి చేయగలమని మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో భరోసా ఇవ్వడంతో రూపాయి మారకం విలువ ₹66కు రికవరీ అయింది. కొన్ని బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను అమ్మడం వల్ల కూడా రూపాయి విలువ పెరగడానికి దోహదం చేసిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹70 దాటుతుందని ఊహాగానాలు రావడంతో భయపడ్డ ఇన్వెస్టర్లు రూపాయి పుంజుకుంటుండటంతో కాస్త కుదుటపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు క్లిష్ట పరిస్థితిలోకి జారుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఆర్థిక వృద్ధి రేటు 4.4% పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల సంస్థ ప్రకటించింది. గత 4 ఏళ్లలో ఇది అత్యంత తక్కువ త్రైమాసిక వృద్ధి రేటు కావడం గమనార్హం. తయారీ, గనుల తవ్వకాల రంగాల్లో ఉత్పత్తి క్షీణించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. తొలి త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 4.8%గా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసినప్పటికీ 4.4%కి పరిమితమైంది. ఏప్రిల్, జూన్ల మధ్య గనుల తవ్వకాల వల్ల వచ్చే ఉత్పాదన 2.8% క్షీణించింది. తయారీ రంగంలో ఉత్పత్తి 1.2% తగ్గింది.
రూపాయిపై మోజును తగ్గించుకోవాలన్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకుని ఎగుమతులను పెంచుకోవాలని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రధాని పార్లమెంట్లో ఆర్థిక వ్యవస్థ గురించి ప్రసంగించారు. కరెంటు ఖాతా లోటు, ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ఇంతగా ఇబ్బంది పడలేదని, బంగారం భారీగా దిగుమతులు చేసుకోవడం, ముడి చమురు దిగుమతుల వ్యయం పెరగడంతో పాటు బొగ్గు దిగుమతులు కూడా పెరగడంతో లోటు గణనీయంగా పెరిగిందని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దిగుమతి టారిఫ్లను సర్కార్ మరోసారి పెంచింది. టెలికాం లైసెన్స్ల ఒప్పందానికి టెలికాం శాఖ చేసిన తాజా సవరణలతో ఇంటర్నెట్ వినియోగం భారంగా మారనుంది. ఇంటర్నెట్ రేట్లు 30% మేర పెరిగే అవకాశాలున్నాయి. టెలికాం శాఖ జారీ చేసిన యూనిఫైడ్ లైసెన్స్ ప్రకారం ఏజీఆర్ నుండి ఇంటర్నెట్ సేవల ఆదాయానికి మినహాయింపు లభించింది. టెలికాం కంపెనీల ఆదాయంలో ప్రధాన భాగమైన ఏజీఆర్ ఆధారంగానే వార్షిక లైసెన్స్ ఫీజు నిర్ణయిస్తారు. కానీ తాజా సవరణ వల్ల ఏజీఆర్ లెక్కింపులో ఇంటర్నెట్ సేవల ఆదాయాన్ని కూడా పరిగణిస్తామని తెలిపింది. దీంతో నెట్ వినియోగదారులపై 30% అదనపు భారం పడుతుందని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న సర్వీస్ ప్రొవైడర్లు మరింత దెబ్బతింటారని అసోసియేషన్ ఆరోపించింది. వచ్చే వారం పదవీ విరమణ చేయనున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సుబ్బారావు ప్రభుత్వ వైఫల్యంపై తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు ప్రభుత్వం అనుసరించిన బలహీన ద్రవ్య వైఖరి కారణమని స్పష్టం చేశారు. రూపాయి విలువ క్షీణతకు మూల కారణం దేశీయ వ్యవస్థాపరమైన అంశాలేనని చెప్పారు. వృద్ధి రేటు మందగించడానికి, ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం 2009 నుండి 2012 మధ్య ప్రభుత్వం అనుసరించిన విధానమేనని అన్నారు. కార్డును తగ్గించడానికి వ్యవస్థాపరమైన పరిష్కారాలు అవసరమని, ఇవి రిజర్వ్ బ్యాంక్ పరిధిలో కంటే సర్కార్ చేతిలోనే ఉందన్నారు. 2008 సంక్షోభం తరువాత ధరలకు రెక్కలు వచ్చిన వెంటనే స్పందించి వేగంగా చర్యలు తీసుకుని ఉంటే ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగ్గా ఉండేదన్నారు దువ్వూరి. భారీగా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న వాటాను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. బ్యాంకుల్లో తన వాటాను 51% కంటే తక్కువకు కుదించుకుని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్ సిద్ధమవుతోంది. గత మంగళవారం రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం బయటపడింది. కరెంటు ఖాతా లోటును తగ్గించుకునేందుకు ఓ విభిన్నమైన ఆలోచనను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తెరపైకి తెచ్చారు. 500 టన్నుల బంగారాన్ని ప్రస్తుత గోల్డ్ రేటుకు నగదు రూపంలోకి మార్చాలని ఆయన ప్రతిపాదించారు. ఇప్పటి వరకు లెక్కలోకొచ్చిన బంగారం సుమారు 31,000 టన్నులు ఉంటుందని, ఇందులో నుంచి 500 టన్నుల బంగారాన్ని నగదు రూపంలోకి మార్చుకుంటే కరెంటు ఖాతా సమస్య తీరుతుందని మంత్రి సూచించారు. ప్రస్తుత రేటు ప్రకారం 500 టన్నుల బంగారం విలువ సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఉంటుందని, అయితే బంగారాన్ని ఏ విధంగా నగదులోకి మార్చాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆలోచించాలని ఆనంద్ శర్మ సూచించారు. వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉంటుందో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి. స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణాలేంటి? వచ్చే వారం మార్కెట్ల డైరెక్షన్ ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్టుల సూచనలేంటో మార్కెట్ పల్స్లో తెలుసుకుందాం. భద్రతకు సంబంధించిన ఒక విషయము, అభద్రతకు సంబంధించిన ఒక విషయము ఈ వారం మార్కెట్ని అతలాకుతలం చేసేశాయి. మన దేశంలో ఆహార భద్రత బిల్లు, ఇంటర్నేషనల్గా సిరియాలో ఉన్నటువంటి అభద్రత, ఈ రెండు మార్కెట్లని ఒక్కసారిగా కుదేలు చేశాయి. సోమవారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఆహార భద్రత బిల్లు వల్ల మంగళవారం నాడు మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆహార భద్రతా బిల్లుకి ఖర్చు అయ్యేటువంటి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? సుమారుగా 5% జీడిపిలో ఉన్నటువంటి దీనికి ఖర్చు చేయబడుతుంది. ఇంత డబ్బు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెస్తుంది? కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు కానీ మేము వీటి అన్నిటికీ ఆల్రెడీ ప్రొవైడ్ చేసి పెట్టాము, దాని గురించి ఆందోళన పడనక్కర్లేదు అని చెప్పినప్పటికీ కూడా మార్కెట్ సెంటిమెంటల్గా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మంగళవారం ఒక్కసారిగా కుదేలైపోయి 52 వీక్ కనిష్ట స్థాయికి తాకింది.
5,120 పాయింట్ల దగ్గర మార్కెట్ కొద్దిగా నిలబడి కొద్దిగా పెరగడం మొదలైంది. ఆ రోజు సుమారుగా నిఫ్టీ సుమారు 202 పాయింట్లు పడిపోయింది. మరుసటి రోజు సిరియాలో ప్రాబ్లం వల్ల అమెరికా దళాలు బహుశా క్షిపణులను ప్రయోగించవచ్చు, యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయేమో అన్నటువంటి ఒక భయాందోళన వల్ల మార్కెట్లో ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి తెగ అమ్మారు. ఇవాళ నిన్న ఆర్బీఐ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మన్మోహన్ సింగ్ గారు ఇవాళ పార్లమెంటులో చేసినటువంటి కొద్ది అష్యూరెన్స్ వల్ల మార్కెట్లో మళ్ళీ మెల్లగా కొనుగోలు కనిపించాయి. కానీ ఇవి కొనుగోళ్లు కాదు, ఇవి కేవలం షార్ట్ కవరింగ్ అనే మాకు అనిపించింది. వచ్చే వారం కనుక గమనిస్తే చాలా డేటా రావాల్సి ఉంది. అంటే ఈరోజు ఫిజికల్ డేటా, అంతేకాకుండా వచ్చే వారము మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ రావడము, అంతేకాకుండా ఐఐపి డేటా రావడము, వీటన్నిటి మీద మార్కెట్ ఆధారపడి ఉంటుంది. వచ్చే వారంలో ఏమాత్రం కొద్దిగా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి రూపాయి కొద్దిగా బలోపేతమయ్యి 63 నుంచి 64 మధ్య కనుక కదలాడితే మార్కెట్ మళ్ళీ ఆ 5555 దగ్గర వచ్చి గట్టిగా నిలబడవచ్చు. ఒకవేళ ఇవేవి జరగకనకపోతే మార్కెట్ మళ్ళీ ఒక 100 పాయింట్ల నుంచి 150 పాయింట్ల మధ్య విపరీతమైన ఊగిసలాడుతుంది. బ్యాంకింగ్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ కనిపించినప్పటికీ కూడా పూర్తిగా భయాందోళనలు పోలేదు. కాబట్టి ఇన్వెస్టర్లకు నేనేం చెప్తున్నానంటే బ్యాంకింగ్ స్టాక్స్ని తక్కువగా ఉన్నాయని చెప్పి ఇప్పుడే కొనకండి. వచ్చే వారం ఏం స్టాక్స్ కొనవచ్చు అంటే మేము రీసెర్చ్ చేసిన దానివల్ల 2 స్టాక్స్ మీరు లక్షణంగా కొనుక్కోవచ్చు. ఒకటి విప్రో ఈ సెప్టెంబర్ 27 తర్వాత నుంచి నిఫ్టీలో రావడం జరుగుతుంది కాబట్టి, అంతేకాకుండా సీసాగోవా కూడా ఈ నెల నుంచే నిఫ్టీలోకి రావడం జరిగింది. సో ఈ WPI డేటా, ఫిజికల్ డేటా ఇవన్నీ వచ్చే వారం రాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటి వచ్చిన తరువాత ఇన్వెస్టర్లు కొద్దిగా స్టీల్ సెక్టార్లో, ముఖ్యంగా టాటా స్టీలు, అలాగే JSW స్టీల్ స్టాక్స్ కొద్దిగా తీసుకొని ఉండవచ్చు. కొంచెము వాహన తయారీ రంగంలో కూడా టాటా మోటార్స్ మీద కొద్దిగా, అంటే తమ పోర్ట్ఫోలియో ఒక 10% మాత్రం అలోకేట్ చేసి వాటిని అక్యుములేట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్స్. రిస్క్ తీసుకోలేమనుకునే వారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా సూచిస్తున్నారు. మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే వారికి ఏది బెటర్ అనే దానిపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న అందిస్తున్న సూచనలేంటో ఈ వారం మనీ టిప్లో చూద్దాం. మ్యూచువల్ ఫండ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి మనం ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, అలాగే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ బ్యాలెన్స్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళు 30 to 35% డెట్ ఫండ్స్ అలాంటి ఫండ్స్లో పెడుతుంటారు, అండ్ మిగిలిన 60 to 70% ఏమో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి ఈక్విటీలో వచ్చే అడ్వాంటేజెస్ అండ్ అలాగే మనకి డెట్లో ఉండే అడ్వాంటేజెస్, అంటే లాస్ తక్కువ రావటం, రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేసుకోవచ్చు. సో అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటూ స్టార్ట్ చేసే వాళ్ళు ఇలాంటి దాని ద్వారా కనుక ఎంటర్ అయితే కనుక వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది, అండ్ అలాగే బెనిఫిట్స్ కూడా ఈక్విటీ ద్వారా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈక్విటీలో వచ్చేసి డైరెక్ట్గా ఈక్విటీలో అంటే కనుక వాళ్ళు ఈచ్ షేర్ స్టడీ చేసి, అంటే ఈక్విటీలో సెక్టర్ ఫండ్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఫండ్స్ అంటూ ఉంటాయి. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఫండ్స్లో అలా కాకుండా వాళ్ళు రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఫండ్ చూస్ చేసుకున్నా ఒకసారి హిస్టరీ అంటూ స్టడీ చేసి ఎలా పర్ఫామ్ చేసింది ఆ ఫండ్, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ అంటూ ఒకసారి స్టడీ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్ని కంపెనీస్లో కూడా ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీల వాళ్ళు కూడా ఈ AMC వాళ్ళు చాలా ఫండ్స్ ఈ బ్యాలెన్స్ ఫండ్స్లో కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి కొంచెం అలవాటు అయ్యి మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఇది కొంచెం మంచి అవకాశంగా ఉంటుంది.
అండ్ ఏజ్ని బట్టి కూడా చాలామంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఫుల్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మిడిల్ ఏజ్ నుంచి ఇంకా పైన రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఈక్విటీలో మొత్తం రిస్క్ తీసుకోకూడదు. సో ఇలాంటి బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఒక 40-50 ఇయర్స్ వరకు కూడా ఈ బ్యాలెన్స్ ఫండ్స్లో కనుక పెట్టుకుంటే దాని ద్వారా మనకి ఈక్విటీలో వచ్చే మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఆ పైన అబౌవ్ 50 ఇయర్స్ అలాంటి వాళ్ళు ఆ రిస్క్ కూడా వద్దనుకుంటే కనుక అప్పుడు వాళ్ళు డెట్ ఫండ్స్ అలాంటి వాటిలో కంప్లీట్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో చూశారు కదా, ఇవి ఈ వారం ఇట్స్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ సునంద సైనింగ్ ఆఫ్. మార్కెట్ ను ముంచెత్తుతున్న ఫెస్టివల్ ఆఫర్స్, నయా ట్రెండ్ ను ఫాలో అవుతున్న రిటైల్ సంస్థలు, మళ్లీ కొండెక్కిన పసిడి, 31,000 దాటిన బంగారం ధర. స్టాక్ మార్కెట్లకు రూపాయి సెగ, అమ్మకాల ఒత్తిడిలో సెన్సెక్స్ నిఫ్టీ. ఇన్వెస్ట్మెంట్ కు చిట్ ఫండ్సే బెస్ట్ ఆప్షన్. ప్రైవేట్ చిట్స్ తో జాగ్రత్త అంటున్న ఫైనాన్స్ అడ్వైజర్లు.